హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా అండి. మన ఆర్గానిక్ మిద్దె తోటలో ఈరోజు హార్వెస్టింగ్ ఉంది. చిన్న హార్వెస్ట్ కానీ గంపతో వచ్చింది ఆంటీ. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం నచ్చితేనే చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, ఇది ఒకటి మాత్రం రిక్వెస్ట్తో అడుగుతున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇగో జామ కాయలు స్టార్ట్ అయినాయి. ఇలా క్లాతులు కట్టానండి, ఎందుకంటే కొంచెం మంకీస్కి కనబడకుండా ఉండడానికి. ఎప్పుడైతే మనము బీరకాయలు సక్సెస్ అయ్యామో ఇలా కట్టాను. వీటికి బ్యాగ్స్ కుట్టాలి. నిజానికి అసలు నాకు టైం సరిపోవట్లేదు, అందుకే ఇంకా కుట్లే. త్వరలో వీటికి కూడా బ్యాగ్స్ కుడతా అండి. చిన్నగా బ్యాగ్స్ కుట్టి కట్టామనుకోండి స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది సైడ్ నుండి కూడా చేతులు పెట్టే విధంగా ఉంది. కొత్తది వంకాయ మొక్క అండి, చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంది. తోట కూడా చాలా బాగుందండి. ఈ మధ్యన మంచి అయింది తోట. ఇక మంకీస్ బెడదనే అండి. చూడండి వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నా. ఇక్కడ ఒకటి పొడుగు వంకాయ అండి, మీ అందరికి ఫేవరెట్ వంకాయ ఇది. మరి పెద్ద హార్వెస్ట్ కాదండి, వీడియో కూడా చిన్నదే, స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే నిన్న మనకి ఎగ్గును వాటర్ ఆయిల్ కలిపి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చానండి మిద్దె తోటకి. ఇది రౌండ్ వంకాయలు. మనం చక్కగా లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇవ్వచ్చు, తర్వాత మట్టిలో ఇవ్వచ్చు, స్ప్రే చేయొచ్చు అండి. పూత అయితే ఎంత ఉంది చూడండి. ఈ మొక్కకి ఎంత పూత వచ్చింది చూడండి, వంకాయ మొక్కకి. ఇక్కడ మిర్చి కూడా ఉన్నాయి. మిరపకాయలు అయితే మనకు సరిపోని వస్తున్నాయండి. కొన్ని మొక్కలు ఉన్నాయి, దాదాపుగా మొక్కలన్నీ తీసేసిన అండి. ఆ కొన్నిటికి కూడా బాగానే వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు మిర్చి సీజన్ కాదు కాబట్టి, ఇక అయిపోవచ్చినాయి కాబట్టి వేసుకుంటే కొత్త మొక్కలు నాటి పెట్టుకోవాలి. కానీ నేనైతే కొత్తవి వేయట్లేదు. ఒక 4-5 మొక్కలు ఉన్నా మనకు సరిపోతాయి, మరి ఎక్కువేమో అవసరం ఉండదండి మిరపకాయలు. ఏం నచ్చినాయి గుప్పెడు ఒక చెట్టుకి. బెండ కూడా కొత్త మొక్కలు పూత స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఎంత హెల్దీగా వచ్చిందో బెండ మొక్క. ఒకటే కాయ వచ్చింది బెండకాయ. టమాటాలు కూడా బాగానే ఉన్నాయి. స్ట్రాబెర్రీ కూడా చక్కగా వస్తున్నాయండి. ఇది ఇంకా కొంచెం కావాలి. ఈ మొక్కలు చూద్దాం. అబ్బా సూపర్ గా ఎంత బాగా అయినాయి చూడండి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక వంకాయ ఉంది. పొడుగు వంకాయలు వచ్చినాయండి ఈరోజు. పట్టిగా నూనెలో వేస్తే మగ్గిపోతాయి చక్కగా. కొంచెం కొమ్మలు ఇలా అన్నాం అనుకోండి, వేళ్ళకు బరువు తగులుతుంది. తగిలితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి చూడండి వంకాయలు. అంటే మనము కొన్నిసార్లు ఇట్లా వంగి చెట్టు కింది కాయలు చూడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా కొంచెం తడిమామనుకోండి, ఇలా బరువు మనకు తెలిసిపోతుంది.
రకరకాల వంకాయలు వచ్చినాయండి ఈరోజు. ఇక్కడ ఒకటి ఉంది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి. నీమైల్ స్ప్రే చేసిన అండి నిన్న. అయితే నాకు టైం సరిపోవట్లేదు. నేను దాదాపు 11:30 12కి అట్లా వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను. వచ్చి స్ప్రే చేస్తే ఇక చూడండి టమాటా మొక్కలన్నీ ఆకులన్నీ మాడిపోయినాయి చూడండి. అందుకే ఏవి స్ప్రే చేసినా కూడా నీమైల్ కానీ ఏదైనా కషాయాలు స్ప్రే చేస్తే ఉదయం అన్నా సాయంకాలం అన్నా చేయండి, మధ్యాహ్నం పూట అస్సలే చేయకండి. ఇదైతే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు తెలుసు, కానీ టైం లేక నేను మధ్యాహ్నం వచ్చి నేను చేసినప్పుడు కొంచెం మబ్బులు పడి చల్లగా ఉండే వాతావరణము. సరే చల్లగా ఉంది కదా అని చెప్పి నేను ఎండ వస్తుందో రాదో అని చెప్పి స్ప్రే చేసిన అండి. చేసిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్కి మంచి ఎండ వచ్చింది. టమాటా చెట్లన్నీ మాడిపోయినాయండి. ఇది ఓన్లీ టమాటా చెట్లకే ఈ ప్రాబ్లం అయింది. మిగతా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. టమాటా మొక్కలన్నీ ఇలా ఆకులన్నీ మాడిపోయినాయి. చాలా బాధ అయిందండి. ఇది చూడగానే చాలా బాధ అనిపించింది. కాబట్టి మధ్యాహ్నం పూట మాత్రం ఏ కషాయాలు స్ప్రే చేయకండి. ఈ టిప్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కషాయాలు కానీ నీమైల్ స్ప్రే చేసినా ఉదయం అన్నా సాయంకాలం అన్నా చేయండి. ఇక్కడ చూడండి, మనం ఏదైనా మొక్కలు వేసినప్పుడు సైడ్కి ఇలా ప్లేస్ ఉంటే అందులో మనము పాలకూర కానీ తర్వాత కొత్తిమీర, మెంతి ఇలా ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా మొలకెత్తిందో. ఇక్కడ చూడండి, ఇవి విత్తనానికి వదిలిపెట్టినండి. ఈ మిర్చి పైకి చూస్తే ఇది ఒక్కటే మొక్క మిగిలింది కాబట్టి అవి విత్తనానికి వదిలిన చెట్టు మీదనే ఎండే వరకు వదిలిపెట్టానండి. మంచిగా పండుబండాయి, ఎండే వరకు వదిలేయాలి. విత్తనాలు అప్పుడు చక్కగా జెర్మినేట్ అవుతాయి. ఓకే, వంకాయలు అయితే ఇంతే ఉన్నాయి. ఇక్కడ చూడండి మల్బరీ ఎంత బాగా కాత వచ్చిందో, గుత్తులు గుత్తులుగా వచ్చిందండి. చూడండి ఎంత పుష్కలంగా, అసలు చెట్టు నిండా అండి కాత వచ్చింది. ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసి మనము కంపోస్ట్ ఇచ్చామనుకోండి చక్కగా ఇలా వస్తుంది. అసలు ఎంత వందల కొద్ది కాయలు ఉన్నాయండి. పుష్కలమైన కాత వచ్చింది. ఉన్న అన్ని చెట్లు వచ్చినాయండి. నా దగ్గర 4 చెట్లు ఉంటాయి. 4 చెట్లకి ఇలాగే గుత్తులు గుత్తులుగా కాత వచ్చింది. ప్రూనింగ్ చేయండి. మాకు వస్తలేదా ఆంటీ అని చెప్తున్నారు. ఏం లేదు, కొమ్మలన్నీ కట్ చేసేయండి. బోడిగుండు చేసినట్టు చేయాలి. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా కట్ చేసినా, అసలు ఆకు లేకుండా మొత్తం కట్ చేసేయాలి. కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్తగా మంచిగా ఇలా వచ్చి కాత వస్తుందండి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా పండలేదు. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి, తినొచ్చు. పక్షులు అయితే ఉంచట్లేదండి, పక్షులు లాగించేస్తున్నాయి. ఇక్కడ కరివేపాకు చూడండి ఎంత గుబురుగా వస్తుందో. కరివేపాకు చెట్టు ఎప్పుడు కానీ గుబురు కావాలంటే పైన టిప్స్ ఇలా కట్ చేస్తూ ఉండాలండి. పైన టిప్స్ అన్ని కట్ చేయాలి. అప్పుడు బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఎక్కువ హైట్ పెరగకుండా గుబురుగా తయారవుతుంది. ఎక్కువ హైట్ పెరగనివ్వనండి ఈసారి. ఈ మొక్కను గుబురుగా ఉంచాలనుకుంటున్నా. కొంచెం కరివేపాకు కట్ చేసుకుందాం. మనం కొమ్మలతో కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. చూడండి నేనైతే కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నా. ఇంకా ఈ 2 రోసే చూసినాం. అటువైపు చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో. క్యాబేజీ అయితే సూపర్ గా వచ్చింది. మీ ముందు ఉంది, ఒకటి చూపించండి క్యాబేజ్. ఇక్కడ ఉంది చూడండి, చూసారా ఎంత బాగా వస్తుందో. మొక్కలు తక్కువ వేసినా అండి, అంటే ఒక కుండికి ఒకటే మొక్క వేసాను, అందువల్ల ఇంత హెల్దీగా వచ్చినాయి. క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ మన ఈ చిన్న కుండీలు ఉంటాయి కాబట్టి ఒకటే వేసుకోవాలి. దాంట్లో టమాటా అయినా వేయచ్చండి, తర్వాత మిర్చి మొక్కలైనా వేయచ్చు. కానీ వేరే ఎక్కువ బలం తీసుకునేటివి మాత్రం అందులో పెట్టొద్దు. వంకాయ కానీ తర్వాత బెండ కానీ ఇట్లాంటివి పెట్టకుండా సైడ్కి ఇలా టమాటా కానీ మిర్చి కానీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ టమాటా మొక్క వేసాను నేను సైడ్కి. ఎంత హెల్దీగా ఉంది చూసారా మొక్క.
చాలా హెల్దీగా వచ్చినాయి. నేను పెట్టిన 5 మొక్కలండి. ఇది ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది, తర్వాత మిర్చి ఉన్నాయండి. కొన్ని ఉంచుకున్నాను మిర్చి మొక్కలు, దాదాపు అన్ని తీసేసాను. మళ్ళీ మనకు సమ్మర్ కోసము, తర్వాత జూన్లో మనకు వర్షాలు పడే టైంలో మనం ఇంకా కొత్త ఈ మొక్కలు నాటుకుంటాం కదండి. ఆ టైంలో అసలు మళ్ళా మార్కెట్లో తక్కువ ఉంటుంది, మనకు మిద్దె తోటల్లో తక్కువ ఉంటుంది. ఆ టైంలో రావడం కోసం అని చెప్పి ఈ మొక్కలు ఉంచాను. మనకు 1 ఇయర్ అంతా కూడా వస్తాయండి టమాటాలు కానీ మిర్చి కానీ, ఇయర్ అంతా వస్తాయి. మనం ఈ టైంలో పెట్టుకుంటే మనకి మే జూన్లో వస్తాయి టమాటాలు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవడం బెటర్. అందుకని నేను పాతవి కొన్ని మిర్చి మొక్కలు అయితే ఉంచిన అండి. మిరపకాయలు చక్కగా మనకు లేని టైంలో దొరకడం కోసం. ఇక్కడ ఒక వంకాయ కనబడింది, ఇక్కడ నుండి చూస్తే మళ్ళీ కనబడట్లేదు. ఇక్కడ ఒకటి ఉందండి. ఒక 10 మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కకు ఒక కాయ వచ్చినా కూడా చక్కగా మనకు కర్రీకి సరిపోతాయి. ఇది చిన్నగా ఉందండి. నేను నిన్న మన తోటలో వచ్చిన ఇలాంటి వంకాయలతోటి పచ్చడి చేసి మన వంటల ఛానల్లో పెట్టానండి. మీరు ఒకసారి వంటల ఛానల్కి వెళ్ళి వంకాయ పచ్చడి చూడండి, సూపర్గా ఉన్నది. అసలు ఇంట్లో అందరూ ఫ్లాట్ అండి, అంత బాగుంది. ఇంకా మనకు బెండ ముక్కలు ఇది తీసేయాలి. ఇదిగోండి పాతది. ఇంకొకటి చూపియాలి మీకు. ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ నెట్ కట్టాను చూడండి. మనకు వాటర్ యాపిల్ చాలా పూత వచ్చిందండి. నేను మొన్నటి వీడియోలో మీకు చూపించాను. అయితే మంకీస్ బెడద ఎక్కువైతుందని చెప్పి ఇలా షేడ్ నెట్, గ్రీన్ నెట్ దీనికి చెట్టు చుట్టూ చుట్టాను. చుడితే ఏం చేసాయి తెలుసా, సైడ్ నుండి కనబడ్డ పూత అంతా విరిచి పడేసాయండి. ఎంతవరకు వాటికి కనబడితే దొరుకుతాయి అంతవరకు ఇది గుత్తులు గుత్తులుగా పూత విరిచి పడేసాయి. ఏదో ఒక ప్రయత్నం చేస్తే కొన్ని ఆగుతాయి కదా అని చెప్పి అలా కట్టాను. చూడాలి ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది. టమాటాలు అయితే బాగానే వచ్చినాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సైడ్కు బీర మొక్క వేసేసి పాదు వేసాను. ఇక్కడ కొత్తిమీర వేసాను. ఎంత బాగా వచ్చింది చూసారా. మనం ఎరువేస్తే మధ్యలో వేయచ్చండి. ఈ చెట్టుకు అంటే ఈ పాదుకు కావాల్సిన ఎరువు మనం ఈ మధ్యలో వేయచ్చు. దీనికి వేసిందే దీనికి సరిపోతుంది. ఇలా ప్లేస్ ఉన్న చోటల్లా మనం వేసుకోవాలి. ఇక్కడ ఒక మిర్చి మొక్క నాటాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ సీజన్ కోసం మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చినాయి. ఇవి చూడండి గుత్తులుగా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ మళ్ళీ సీజన్ కోసం మళ్ళీ నేను బీరపాదులు నాటుకున్నాను. ఇక్కడనేమో కూరల్స్ అంతా అండి. సైడ్కి బీరపాదులు వేసాను. ఇలా సైడ్కి మనం వేసుకోవచ్చు. చిక్కుడు దాంట్లో మనము బీర కానీ ఏదన్నా వేస్తే ఏమవుతుందంటే నైట్రోజన్ అనేది వేర్లలో ఉంటుంది కాబట్టి అది చక్కగా తీసుకొని హెల్దీగా మొక్కలు ఎదుగుతాయండి. కాంబినేషన్ చూసుకోవాలి మనం. చెట్టు చిక్కుడు కానీ అలసంత కానీ ఇవి ఏం చేయాలంటే వేరే మొక్కలలో అక్కడొకటి వేస్తే ఆ మొక్కలకు మేలు అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనం మొక్కలు ఏవేవి కలిపి వేయచ్చు అనేది చూసుకొని వేసుకోవాలి. చిన్న హార్వెస్ట్. ఓకే అండి, ఇది చిన్న హార్వెస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్, హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయండి.